కాంగ్రెస్ సర్కారు గిట్లొచ్చిందో లేదో ఓట్ల ప్రచారంలో చెప్పినట్టే ఆడోళ్లకు ఫ్రీ బస్ పథకం పెట్టిరు. ఇక ఈ ఫ్రీ బస్ పథకం సాలైనప్పటి సంది సీట్ల పంచాదులు లొల్లులు గట్టినే నడిచినాయి. అయితేమే గాని బస్సులు ఎక్కేటోళ్ళు పెరిగిర్రు అని అంటుర్రు ఆర్టీసీ అధికారులు. ఇక ముచ్చటేందో ఒకసారి అరుచుకుని వద్దాం పర్రి. ఆర్టీసీ బస్సుల్లో ఆడోళ్ల జాతర నడుస్తుంది పో తెలంగాణలో. ఏడికి పోయినా ఏ బస్ ఎక్కినా ఫ్రీ అనేటాళ్లకు ఆడోళ్ళల్లో ఎక్కేటోళ్ళు రానంటే కూడా ఇంటి ఆయనతో లొల్లి పెట్టుకుని బండ్ల మీదనే తిరిగేటోళ్ళు, కాదన్న కార్లలోనే పోతామని కయ్యం పెట్టుకుని ప్రయాణాలు చేసేటోళ్ళు కూడా ఇప్పుడు సర్కారుల బస్సులలోనే ఎక్కి తిరుగుతున్నారు. అవు మళ్ళా 45 రోజులలోనే ఏం తక్కువ 10 కోట్ల మంది ఎక్కిలంటే మామూలు ముచ్చట్న అందాజగా దినం 22 లక్షల మంది దానిక ఫ్రీ బస్ ఎక్కే ప్రయాణాలు చేస్తున్నారు. ఇగో ఇట్ట పుక్కట్ల అయ్యేటాళ్లకు పొట్టు వాడుతున్నారు అన్నట్టు. టికెట్ కు పైసలు లేవు అనేటాళ్లకు ఎక్కినోళ్లే మళ్ళా ఎక్కుడు, తిరిగినోళ్లే మళ్ళా తిరుగుడు. పుక్కట్ల తీసుకుపోతామంటే ఎందుకు ఎక్కరు, ఎందుకు తిరిగారు? ఇక ఈ ఉచిత బస్సుల పథకం కింద 45 రోజులలో 10 కోట్ల దానిక సున్నా ఛార్జీ టికెట్లు కొట్టిల్లట ఆర్టీసీ వాళ్ళు. అట మన అక్క జిల్లాలకు ఏం తక్కువ 550 కోట్ల రూపాయల దానిక ఆదాయనే అట. ఈ మేమంటున్న మాటలు కాదు, ఆర్టీసీ వాళ్ళు బయట పెట్టిన లెక్కలే ఇవన్నీ. అంటే ఇదంతా సర్కారులకు నష్టం వచ్చినట్టే కదా అనుకుంటున్నారేమో. ఫ్రీ బస్సు లేకుంటే గంతమంది బస్సులలో ఎందుకు ఎక్కుతురు తీయాలి, అదంతా మనకెందుకు గాని. ఇక ఇది ఇట్టుంటే ఈ పుక్కట్ల బస్సు ప్రయాణం అన్న కాంచి ఎప్పుడున్న దానికంటే ఇంకో 10% మంది దానిక ఆడోళ్ళు బస్సులనే ఎక్కి ప్రయాణాలు చేస్తున్నారు అట. అట్ట తక్కువ దినం 10 లక్షల మంది కంటే ఎక్కువనే అమ్మలక్కలు బస్సుల ప్రయాణం చేస్తున్నారని లెక్కలు బయట పెట్టిరు ఆర్టీసీ అధికారులు. ఇట్టకి ఫ్రీ బస్సుతోని అక్కలు ముడుచుడు మంచిగానే ఉన్నది గాని మా అన్నలకే కష్టం వచ్చింది కదా. టికెట్ కు పైసలు పెట్టి కూడా నిలబడిపోయే పని అవుతున్నది పాపం అన్నలకు. ఇన్నొద్దులు బస్సులో ఆడోళ్ళకి కేటాయించిన సీట్లలో అలానే కూర్చొని ఇద్దామని సీట్ల మీద బస్సు అద్దాల మీద రాసినది జడిపేసి ఇప్పటిసంది మొగోళ్ళకి కేటాయించిన సీట్లలో మొగోళ్ళనే కూర్చొని ఇద్దామని రాసే రోజులు వస్తాయేమో పోండ్రి.